ఓకే, టైగర్ షాఫ్ అన్న వచ్చేసిండు. బాగీ 4 అంట. ఈసారి ఏ రీమేకో తెలియదు కానీ ఈ సినిమా డైరెక్టర్ మన భీమా తీసిన ఆయనే. జయ భీమా. గోపిచంద్ తీసింది అదే సినిమా. సో ఈసారి ఏం చేసినో తెలీదు. ఇప్పుడు చూడాలా. మొత్తం భయం అవుతుంది, బట్ కానీ చూడాలి కదా, ఎందుకంటే టైగర్ అన్న మళ్ళీ అదే తీస్తున్నాడు అనిపిస్తుంది. చూద్దాం ఎట్లుంటుందో. కొంచెం లుక్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. వితౌట్ అండ్ లెట్స్ వాచ్ బాగీ 4. ప్లస్ విలన్ సంజయ్ దత్. భయం అవుతుంది కానీ ఓకే. जरूरत और जरूरी में फर्क होता है। फर्क होता है, क्या है? సంజయ్ దత్. अलीशा तेरी जरूरत थी। ఓకే, అందరు ఎడుతున్నారా? వావ్. और मेरी తమన్నా? కాదు కాదు కాదు. నాలుగు క్యారెక్టర్ ఎడుస్తున్నాయా? ఏంది ఇది? बचपन में माँ से कहानी सुनता నార్పుడు భజన. था, एक हीरो की और एक विलन की। तब पता नहीं था मेरी कहानी యానిమల్ లేపిండు. అది లిటరల్ గా మాస్కులు చూడండి. और विलन भी। పాట అట్లే ఉంది. యానిమల్ లుక్ మర్చిపోయాను. యానిమల్ లుక్. హీరోయిన్లు కూడా రే మరీ దారుణరా. హీరోయిన్లు కూడా నారా. ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్టాన్స్ ఉండాలి, తప్పేలేదు. कुंडी खड़काओ या सीधा अंदर आओ। హీస్ వైలెంట్. అచ్చా అట్నా. ఒక్క నిమిషం. ఏ హర్ష. हर आशिक एक विलन है। ఇది కూడా సెప్టెంబర్ 5థేనా? ఎన్ని రా ఇప్పటికీ 6 సినిమాలు రా బాబు. అమ్మా. మిరాయి, గర్ల్ ఫ్రెండ్, ఘాటి, దీని పేరేంట్రా మధ్యలో భద్రకాళి, ఇది మద్రాసి, దాని తర్వాత మళ్ళీ మన కంజూరింగ్. పోనీ ఏం చేస్తాం, వీళ్ళలో ఎన్ని సినిమాలు వస్తాయో తెలియదు కానీ లిటరల్గా యానిమల్ రిప్ ఆఫ్ భయ్యా ఇదైతే. కొన్ని చూస్తుంటే తెలిసిపోతా ఉంది. ఇది లుక్ ఉందా? దిస్ ఈజ్ ఆఫ్ మన ఎవరు సంజయ్ బాబా లుక్ ఈజ్ అది యానిమల్ రణబీర్ కపూర్ లుక్. లిటరల్గా ఏమీ లేదు, చూస్తుంది తెలిసిపోతుంది నాకు. దిస్ ఈజ్ వాట్ అది ఏదో అనుకున్నాను, లైట్ అనుకున్నా. దీంట్లో తర్వాత వీళ్ళందరూ ఎడుతున్నారు, నరుకుతున్నారు, ఇదే పని. చూడు ఈ షార్ట్స్ అన్నీ అట్లా అనిపిస్తున్నాయి కొంచెం. జనరల్గా ఏదో వైలెన్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. చూడాలి ఎట్లుండో చూడాలి. ఈ ఎవరైతే మాస్క్ వేసుకొని ఉన్నారో దిస్ షార్ట్ లైక్ సినిమాటోగ్రఫీ కొంచెం ఏం లేదు. ఇదైతే లిటరల్ యానిమల్ రిప్ ఆఫ్. ఇది సినిమాటోగ్రఫీ బాగుంది. యానిమల్ రిప్ ఆఫ్. దాంట్లో మాస్క్లు ఉంటాయి, దీంట్లో మాస్క్లు ఉంటాయి. ఇంతే. వాళ్ళందరూ వచ్చి చంపడానికి ట్రై చేస్తారు, తర్వాత దిల్ కమ్ అండ్ హీల్ ఫైట్, అందరినీ చంపారు. లిటరల్ రిప్ ఆఫ్. తెలుస్తూనే ఉంది, లిటరల్ తెలిసిపోతుంది. అమ్మ బాబాయ్ కానీలే టైగర్ తాత కానీ. ఇది చూడు, మీరే చెప్పండి. అనిపించట్లే? నాకైతే అనిపిస్తుంది యానిమల్. జై జై యానిమల్, జై యానిమల్. చేతిలో ఒక నిమిషం, చేతిలో ఒక కత్తి, నోటిలో ఒక కత్తి, నరుకుడు ఒకటే పని. ఎందుకురా ఇది హీరోయిన్ అయితే మరీ ఓవర్ అయ్యా. అంటే లైక్ హీరోయిన్లు చేయొద్దా అట్లేం కాదు, ఎందుకు చేయాలి, అందరు ఇవ్వాలా అంటే లైక్ ఏదో డిసే మ్యారేజ్ సీన్ జరుగుతున్నట్టుంది. ఆ మ్యారేజ్ సీన్లో వీళ్ళందరినీ వస్తున్నారు, అందరినీ చంపేస్తారు. దట్ ఈస్ ద పాయింట్. హర్నాస్ సందు అంటే ఎవరో తెలియదండి నాకు. సో అబ్బా చూడు, 1 minute 49 secondsలో 1 minute 20 seconds మొత్తం ఈ నరకడే పాసక్ ఇదే ఉంది, ఇంకేం లేదు దీంట్లో. బట్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా భయ్య, ఇంతసేపు చూస్తున్నాం కదా టీజర్లో, ఇది ఏ సినిమా నుంచి లేపేసిన అనేది తెలుస్తలే, అంటే ఏ సినిమా రీమేక్ అని. ఎందుకంటే టెక్నికలీ బాగా అనే దానికి కొత్తగా ఏదో సినిమా ఉంటే ఏదో ఉండదు, వాళ్ళు రీమేక్లు చేస్తూ ఉంటారు. సో అట్లా చూసుకుంటే ఓకే. బట్ ఈ ఏదో జస్ట్ చేయాలి కదా, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం అది ఒకటి అవుతుందని చెప్పేసి ట్రెండ్ అని చెప్పేసి వాడుతున్నారు అంతే తప్ప ఈ సినిమాకి మళ్ళా బాగీ వాట్ ఈస్ సినిమా టైటిల్కి సంబంధం లేదు. బాగీ అనేది హిట్ ఫ్రాంచైజ్, టెక్నికలీ బాగీ తెలియదు దొబ్బింది, బట్ స్టిల్ బాగీ అనేది హిట్ ఫ్రాంచైజ్ కాబట్టి పేరు పెట్టాలి. దానికి దీనికి సంబంధం ఉందంటే ఉండదు. అట్లుంటాయి ఎట్లా? అది టైగర్ సినిమా ఎందుకు అవుతుంది?
దీంట్లో కూడా మళ్ళీ సిక్స్ ప్యాక్ ఉంటుందిగా చేయి కట్ చేసిండు కానీ ఏదో ఒకటి సిక్స్ ప్యాక్ ఉంటుందిగా ఏందో ఈ షాట్ వైరే ఓకే మ్యారేజ్ అప్పుడే అవుతుందా ఈ ఫైట్ మళ్ళీ సేమ్ ఖచ్చితంగా ఉండాల్సిన సిక్స్ ప్యాక్ షాట్ వీళ్ళిద్దరు కొట్టుకోవాలి ఆబ్వియస్లీ భాగ్యఫోర్ ఈ నార్కుడు ఇది ఎట్లుందంటే మేము ఇప్పుడు ఒక వైలెంట్ సినిమా తీస్తున్నాం రండి చూడండి కంపల్సరీ ఇంత వైలెంట్ ఉండాలంటే మీరు ఇప్పటివరకు చూడలేదు అన్నట్టు మొక్క మీద చెప్పినట్టు ఉంటుంది సో ఆన్ ద ఫేస్ ఉంది అంతే ఏంటంటే నీకు ఏది నచ్చదా అంటే వీళ్ళు మంచి సినిమాలు ఏం తీస్తలేరు అయ్యా అండ్ ఐ క్యాన్ ఈజీలీ సే ఇట్స్ బొక్క అనే ఫీలింగ్ వస్తుంది నాకు మాత్రం ఏ హర్ష హీ డైరెక్టెడ్ భీమా ఇది పరిస్థితి ఈ సినిమాటోగ్రఫీ బాగుంది కొంచెం సినిమాటోగ్రఫీ ఐ లైక్ రే బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు ఏమీ లేదు అక్కడ ఆల్ బొక్క హ్యాపెనింగ్ ఏమో భయ్యా అది సిచ్యువేషను మీ థాట్స్ ఏంటి నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్స్లో చెప్పండి సెప్టెంబర్ 5th ఇది ఉందంటే అమ్మా భయం అవుతుందిరా ఇది మీరాయ్ మళ్ళా ఘాటి తర్వాత ఇది భాగ్యత్రి గర్ల్ ఫ్రెండ్ పరిస్థితులు తెలియట్లేదు ఎన్ని సినిమాలు అది వచ్చే ఛాన్స్ లేదనిపిస్తుంది నాకైతే మాత్రం యూ హ్యావ్ భద్రకాళి మద్రాసి దెన్ యూ హ్యావ్ కంజూరింగ్ 6 ఫిల్మ్స్ అనుకుందాం గర్ల్ ఫ్రెండ్ పోస్ట్పోన్ చేస్తారు అనుకుందాం లెట్స్ 6 ఫిల్మ్స్ వన్ డే మీ థాట్స్ ఏంటి దేనికి వెళ్తారో చెప్పండి ఇంత కామెంట్స్లో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా సబ్స్క్రైబ్ కొట్టండి నచ్చితే నెక్స్ట్ వీడియోతో కలుస్తా బై బై